హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్వీస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళానని ముందు వీడియోలో చెప్పాను కదా. సో అక్కడి నుంచి వచ్చాక నైట్ అయితే నేను ఏమేమి వర్క్స్ అయితే చేసుకున్నానో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను, చూసేయండి. అలాగే ఈ వీడియో ఓన్లీ నైట్ మాత్రమే కాదు, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి వర్క్స్ చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అని కూడా చూపిస్తాను, చూసేయండి. సో వీడియో స్టార్టింగ్లోనే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ ఆన్లో ఉంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కి అనేది నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఎక్కడైతే నచ్చుతుందో అది కామెంట్ చేయండి. ఒక హార్ట్ సింబల్ కానీ స్మైలీ సింబల్ కానీ ఏదైనా కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడైతే చూసారు కదా, నేను ఇంటి దగ్గర నుంచి గోరింటాకు అయితే అక్కడే మొత్తం చేసి తెచ్చుకున్నానని చెప్పాను కదా. ఇక్కడ అదే ఇంటికి వచ్చాక దీన్ని అయితే మొత్తం ఒక ప్లేట్లో వేసుకొని క్లీన్ చేసుకొని కడుక్కొని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. మేము అక్కడి నుంచి వచ్చేసాక ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇల్లు మొత్తం చిమ్మేసుకొని క్లీన్ చేసుకున్నాము. ఎలాగో ఆఫ్టర్నూన్ అక్కడే ఉన్నాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం చేయలేదు కాబట్టి ఇంకా పని అయితే అంత ఎక్కువ ఏం లేదు, జస్ట్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యాం అంతేను. ఇక ఇక్కడైతే ఈ వీడియోలో నేనైతే ట్రైపాడ్ తీసుకున్నానండి. అంటే నా వీడియోస్ ఇంతకు ముందైనా ఇప్పుడైనా నేనే షూట్ చేసుకుంటాను. నాకు వీడియోస్ అయితే పర్టికులర్గా ఎవరైతే షూట్ చేయరు, నేనే షూట్ చేసుకునేదాన్ని. ఇంతకుముందు అయితే చిన్నది నా దగ్గర ఒక సెల్ఫీ స్టిక్ స్టైల్ చిన్నది ట్రైపాడ్ లాగా చిన్నది ఉండేది. అదంతగా యూజ్ అయ్యేది కాదు. కొన్ని వీడియోస్కి మాత్రం అది కొంచెం హెల్ప్ అయ్యేది. నాకైతే వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు, ఫోన్ అక్కడ ఇక్కడ పెట్టయితే ఇది వరకు షూట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఇది వచ్చింది, బాగుంది, చూడాలి ఇది ఎంతవరకు ఉంటుందో. అయితే నాకైతే పర్లేదు అనిపించింది, బాగానే ఉంది, కొద్దిగా హెల్ప్ అవుతుంది వీడియో షూట్ చేసుకోవడానికి. సో దీన్ని కొద్ది రోజులు బాగా వాడి దీని పర్ఫార్మెన్స్, దీని మెయింటెనెన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను. ప్రజెంట్ అయితే ఓకే. ఇక్కడ నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే గోరింటాకు అయితే నేను మిక్సీకి వేసి పక్కన పెట్టుకుంటాను. తర్వాత అయితే బాబుకి అయితే ఫుడ్ తినిపించేసి తర్వాత బాబుని పనుకోబెట్టేసి తర్వాత నేను పెట్టుకుందాం అనుకొని ఫస్ట్ దీన్ని వేసి పక్కన పెట్టామంటే పని అయితే అయిపోతుంది. గోరింటాకు అయితే చాలా బాగా పండుతుందండి. ఊరికనే వెళ్తే అలా అనగానే బాగా రెడ్గా అవుతుంది, చూసారు కదా. చాలా ఏం పండుతుందో ఏమో అనుకున్నాను. ఈ చెట్టు అయితే చెప్పాను కదా కనిపించకుండా చెట్లల్లో ఉండిపోయి ఉండింది, ఎలా పండుతుందో ఏమో. ఫస్ట్ టైం కోసుకొచ్చాను ఆకు అనుకున్నాను, కానీ పర్లేదు బాగానే పండింది. నేనైతే ఇందులో ఏం లేదు, జస్ట్ గోరింటాకు వేసి కొంచెం వాటర్ వేసాను అంతేనా. సో ఇదైతే నేను మిక్సీ జార్లోంచి తీసి బాక్స్లో వేసి మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. బాబుకి తినిపించి పడుకోబెట్టేసి తర్వాత పెట్టుకుందామని. నైట్ టైం బాబుకి ఒక్కసారి తినిపించి పడుకోబెట్టామంటే ఇంకా మార్నింగ్ వరకు లేడు. మధ్యలో ఒక 2-3 టైమ్స్ పాలకైతే లేస్తాడు. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే నా గోరింటాకు మా వారైతే పెడుతున్నారు. అంటే నేనే అడిగాను, మా వారేం పెట్టలేదు, నేను అడిగి బతిలాడితే పెడుతున్నాడు. మా హస్బెండ్కి అయితే కొద్దిగా మొహమాటం అండి, అంతగా వీడియోస్లోకి అయితే రారు. నేనే అప్పుడప్పుడు కొన్ని బాబుతో ఆడేటప్పుడు అట్లాంటి క్లిప్స్ అయితే తీసి పెడుతుంటాను. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్సే చాలా హ్యాపీనెస్ ఇస్తాయండి. తెలీదు, ఆ ఫీలింగ్ చెప్పలేం కూడా. ఇట్లాంటివి కొన్ని మెమరీస్లో అయితే మిగిలిపోతాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ నాకు పెట్టేది చూసి మా బాబు కూడా పెట్టమని అయితే చేయి చాచాడు. నేనైతే బతిలాడుకొని పెట్టించుకున్నాను. మా బాబు అయితే అడగంగానే పెట్టేశాడు, అంతేనండి. ఏదో సామెత ఉంటుంది కదా, ముందు వచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్మలే మేలని, అలా ఉంటుంది ఇక్కడ. కానీ ఇవైతే బెస్ట్ మెమరీస్గా ఉండిపోతాయండి లైఫ్ లాంగ్. అప్పుడప్పుడు గుర్తు చేసుకున్నప్పుడు అయితే మనసుకి చాలా హ్యాపీగా ఉంటుంది. మాకున్న హ్యాపీనెస్, మాకున్న ప్రపంచం అంటే మేము ముగ్గురమేనండి. ఏదైనా బాధ అయినా, సంతోషమైన, దుఃఖమైన, కష్టమైన, నష్టమైన ఏదైనా మేము ముగ్గురమే. అంటే మీకెవరు లేరా, మీ అత్తయ్య వాళ్ళు, మీ అమ్మ నాన్న ఎవరు లేరంటే ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఏదొచ్చినా ఫస్ట్ మా వరకే ఉంటుందండి. మేము బయటకైతే దాన్ని ఏ మాట కూడా వెళ్ళనివ్వము. ఫస్ట్ నుంచి కూడా, అంటే బాబు పుట్టక ముందు కూడా నేను మా హస్బెండే ఏదైనా లోలో ఉన్నా హైలో ఉన్నా ఏదైనా ఫస్ట్ మాతోనే, ఏదైనా మా కష్టం మీదే మేము పైకి వచ్చాము. ఇప్పుడు ఏంటంటే మా బాబుకి ఆ కష్టం తెలియకూడదు అని చెప్పి మేము అనుకుంటూ మా ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాము. ఇంకా సక్సెస్ అయితే చూడలేదు, కానీ ఫ్యూచర్లో బాబుకైతే ఏ లోటు లేకుండా ఉండాలి. మేము పడ్డ కష్టం
కష్టపడ్డామని తెలియాలి. కానీ బాబుకైతే ఆ కష్టాన్ని మేము ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే మొత్తం మేమే చూసేసాము. మాకు మళ్ళీ ఎంతో ఏజ్ లేదండి, మాది చిన్న ఏజే, చాలా చిన్న ఏజే. కానీ చూడాల్సినవన్నీ చూసాము, ఇంకా చూస్తున్నాం కూడా. ఆ కష్టాల నుంచి అయితే మేము బయటపడాలి. కానీ ఏ రోజు మాత్రం మాకు ఈ బాధ ఉంది, ఈ కష్టం ఉందని ఏ రోజు మేము బయట ఎవరికి చెప్పుకోము, ఎప్పుడు చూపించం కూడా. ఉన్న దాంట్లోనే చాలా హ్యాపీగా ఉంటాము. రేపు ఏమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో అనే టెన్షన్ లేకుండా ఉన్న దాంట్లో ఇప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఏం చేస్తున్నాము అన్నది మాత్రమే చూస్తాము. ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటామండి. మాకు ఇట్లాంటి చిన్న చిన్న హ్యాపీనెస్సే చాలా మెమరీస్గా ఉంటాయి. ఇప్పుడు బాబుతో అయితే ఇంకా చాలా మెమరీస్ అయితే మాకు బాగా ఏర్పడ్డాయి. మేమేం చేసినా, ఏం చేయాలనుకున్నా మొత్తం వాడే. ఇక్కడ చూస్తున్నారు కదా గోరింటాకు. మార్నింగ్ కాదు, మిడ్ నైట్ అర్ధరాత్రే కడిగాను. కానీ ఇది మార్నింగ్ అయితే నేను వీడియో షూట్ చేశాను. బాగా పండింది కదా, చాలా బాగా పండింది. నేను అనుకున్న దానికంటే బాగా రెడ్గా వచ్చింది. బాగా రెడ్గా పండింది కాబట్టే మంచి మొగుడు వచ్చాడేమో నాకు. ఊరికేనండి, జోక్ చేశాను. ఇంకొక హ్యాండ్కి అయితే పెట్టుకోలేదు, టైం అప్పటికే బాగా లేట్ అయింది. సో ఇలా ఊరికే మొత్తం అలా పెట్టేసుకున్నాను, అది అలా రెడ్గా అయిపోయింది. ఇలా కూడా బాగుంది. ఇక్కడైతే మార్నింగ్ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. మీరు ఒకటి గమనిస్తే ఇది వరకు మనకి ఇక్కడున్న ర్యాంప్ గచ్చ అయితే సగానికి ఉండేది, మీకు ఇక్కడ అతుకులాగా కూడా కనిపిస్తుంది. కొంచెం ఎక్స్టెండ్ చేసాము ముగ్గు వేసుకోవడానికి, అన్నిటికీ బాగుంటుందని. అంటే వేరే వర్క్ చేస్తుంటే సిమెంట్ కొంచెం మిగిలింది, అలాగో ఉంది కదా అని చెప్పి అక్కడ వేయించేసాను. సో ఇప్పుడైతే అది బాగా పెద్దగా ఉంది. బాగా కలర్స్ వేసుకోవడానికి కానీ, ముగ్గులు వేసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఇదివరకు అయితే చిన్న చిన్న ముగ్గులే పట్టేటి, అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉండేది కాదు. నాకు ఇప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు అది పెద్ద చేయించాక పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవచ్చు, కలర్స్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఫెస్టివల్స్ టైంలో కానీ, ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఇలా పెద్ద వాకిలు ఉన్నప్పుడు ఏంటంటే ముగ్గులు వేసుకొని చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మాకు ఓపెన్ ప్లేస్ కదా, ఇక్కడ చైర్స్ వేసుకొని కూర్చోవడానికి కూడా చాలా బాగుంటుంది. నాకైతే పెద్ద పెద్ద ముగ్గులు అయితే ఏం రావండి, నాకు వచ్చినాయి చిన్న చిన్న డిజైన్స్ అయితే వచ్చు. పెద్ద చుక్కలు పెట్టి ముగ్గులు అయితే రావు. ఇంకోటి ఏంటంటే నాకు మెలికల ముగ్గులు అంటే ఇష్టము, మరీ పెద్దవి కూడా రావు, చూసి అయితే వేయగలను. నా ముగ్గులు కూడా మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ కమెంట్ చేయండి. బాగున్నాయని కానీ, బాగాలేవని కానీ ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీరు ఏదైనా కమెంట్ చేస్తేనే నాకు అర్థమవుతుంది నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, బోర్ కొడుతుందా ఏందనేది. సో మీరు నాకు చెప్పారంటే నేను దాన్ని ఇంకొంచెం బాగా డెవలప్ చేసుకుని ఇంకా నీట్గా తీయడానికైతే ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే నేను స్టార్టింగ్ నుంచి ఇప్పటికీ బాగానే అప్డేట్ అయ్యాననే అనుకుంటున్నాను. పర్లేదు. ఫస్ట్లో కొత్తల్లో అయితే ఫస్ట్ మాట్లాడడానికి కూడా మొహమాట పడేదాన్ని, వీడియోస్ ముందుకు రావాలన్నా కూడా ఎందుకో తెలియదండి, కొంచెం భయం అంటే భయం కాదు, కొంచెం మొహమాటం ఉండేది. ఇప్పుడు అలా ఏం లేదు, పోను నిదానంగా అదే అలవాటు అవుతుంది. ఇంకా కొంచెం బాగా తీయడానికైతే నేను ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు ముగ్గు అయితే వేసేసుకున్నాను. పెద్దది వాకిలి వేయించిన తర్వాత చాలా బాగుంది ముగ్గు చూడడానికి. చూసారు కదా ముగ్గు బాగుందా? ముగ్గు బాగుందంటే కమెంట్ చేయండి. మరి మంచి మంచి ముగ్గులు కూడా ఇంకా డైలీ మనం వేసుకుందాము. ఇదైతే మనకి టెంపుల్కి మధ్యలో ఒక ఫ్లాట్ అయితే ఉందండి. అక్కడైతే బాగా చెట్లు అయితే విపరీతంగా వచ్చేసాయి. మాకైతే బెడ్రూమ్ కిటికీల్లో నుంచి కూడా కొమ్మలు వచ్చేస్తున్నాయి. మేము ఎంత కొట్టినా కూడా మళ్ళీ ఒక 2-3 డేస్కి అయితే కొమ్మలు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా ఏంటంటే ఈ సైడ్ పాము కూడా వచ్చిందండి ఇంట్లోకి. సో మేమైతే ఇది క్లీన్ చేయించాలనుకొని ఉన్నాము. ఈ లోపల పక్కన టెంపుల్ది ఉంది కదనండి, టెంపుల్ది ఈ మంత్లో అయితే జాతర అయితే ఉంది. సో వాళ్ళే క్లీన్ చేయించేశారు. ఇది మంచిగా అనిపించిందండి. ఫ్లాట్ మొత్తం క్లీన్ చేశాక టెంపుల్ అయితే బాగా ఇంట్లో నుంచి, బెడ్రూమ్లో నుంచే క్లియర్గా బాగా కనిపిస్తుందండి. ఇంకొకటి ఏంటంటే ఇలాంటివన్నీ క్లీన్ చేసింది మనకి అంటే ఇవి ఓపెన్ ఏరియా కాబట్టి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో మాకైతే ఇది పెద్ద తలనొప్పిగా ఉండిందండి, ఈ చెట్లు ఇలా ఉండడం వల్ల. ఈ ఫ్లాట్ ఎవరిదో కూడా మనకైతే తెలియదు. మేము ఒకవేళ క్లీన్ చేయించినా వాళ్ళు ఏమంటారో ఏమోనని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. ఒక 2-3 డేస్ మేమే ఆ చెట్లు అయితే కొట్టిద్దాం అనుకున్నాము. ఈ లోపలే
గుడికి సంబంధించిన వాళ్ళు ఉండే ఆంటీ అంకుల్ వాళ్ళైతే ఇలా జేసీపీ తీపిచ్చి మొత్తం అయితే క్లియర్ చేయించేశారు. నాకైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే మనకి ఎటువంటి టెన్షన్స్ లేకుండా పాజిటివిటీ, అంటే కిటికీ ఓపెన్, కర్టన్స్ ఓపెన్ చేయగానే అలా టెంపుల్ అయితే కనిపిస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చెప్పాను కదా జాతర అయితే ఉందని. ఇదివరకు టెంపుల్ కొంచెం అంటే మరీ క్లియర్ అయిపోలేదు. చెట్లు అప్పుడు లాస్ట్ ఇయర్ కొంచెం హైట్ తక్కువ ఉన్నాయి, అప్పుడు కూడా బాగానే కనిపించింది. ఈసారి బాగా చెట్లు ఉన్నాయి, ఎలా కనిపిస్తుందో ఏమో అనుకుంటున్నాను. ఆ టైంకి మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను గుడి దగ్గరికి వెళ్ళలేకపోయినా లోపల నుంచి చూస్తూ ఉంటాను అలా గుడి లైటింగ్స్ కానీ, అలంకరణ కానీ, అక్కడ ఏం జరుగుతుంది జాతర అనేది బాగా చూస్తాను. బాగా చేస్తారండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇక్కడ ఉన్నాను, బాగా చేశారు. మరి అలా కొద్దిసేపు అయ్యే తర్వాత ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. కిచెన్లో వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. వాటర్ అయిపోతే ఇక్కడ ట్యాంక్ మోటార్ వేసి బాటిల్స్కి అన్నిటికి కూడా వాటర్ పడుతున్నాను. మేమైతే ఎటువంటి ఫిల్టర్ వాటర్ ఏం యూజ్ చేయమండి. మాకు బోర్ అయితే ఉంది, మోటార్ ఉంది. మోటార్ వేసి డైరెక్ట్గా అవే బాటిల్స్కి పట్టేసుకొని, బిందెకి కూడా పట్టేసుకొని వంటకి, తాగడానికి అన్నిటికీ అవే యూజ్ చేసుకుంటాము. ఇక్కడైతే మొత్తం ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. చెప్పాను కదా ఇదివరకు వీడియోలో, నాకు ఏమున్నా లేకపోయినా టీ ఉంటే చాలు. నేను ఇక్కడ అన్నీ క్లీన్ చేసి రెడీ చేసుకుంటుంది కూడా టీ పెట్టుకోవడం కోసమే. నేను ఇక్కడ ఇంత రెడీ చేసుకొని టీ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకొని అన్నీ చేస్తున్నాను కదా, వీడియో చూడండి, మీకే అర్థమవుతుందో ఏం జరిగిందో. టీ అలవాటైన వాళ్ళకి టీ లేకపోతే తలనొప్పి వచ్చేస్తుందండి. టెన్షన్ లాగా వచ్చేసింది, ఏం అర్థం కాదు. మైండ్ కూడా అంతగా ఏం పనిచేయదు, తలనొప్పి బాగా వచ్చేస్తుంది. ఏం చేసినా తగ్గదు, అది టీ తాగితేనే తగ్గుతుందండి. అలాగే ఇక్కడైతే నేనైతే అన్నీ రెడీ చేసి టీ అన్నీ మొత్తం పాలన్నీ గ్యాస్ పైన పెడితే ఏమైందో తెలుసా, గ్యాస్ అయిపోయిందండి. నాకైతే పిచ్చిగా కోపం వచ్చేసిందండి. టీ అయిపోయిన తర్వాతనే గ్యాస్ అయిపోవచ్చు కదా అని అయితే అనుకున్నాను. మీరు ఇక్కడ ఒకటి గమనించారా, నేనైతే ఫస్ట్ ఏదో ఆలోచించుకుంటూ షుగర్ అనుకొని సాల్ట్ వేసేయబోతున్నాను, తర్వాత షుగర్ని తీసుకొని వేసుకున్నాను, అంతేనండి. మన మైండ్ అంత సరిలేకపోతే మనం ఏం చేస్తున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం అని కూడా అర్థం కాదు. నేను అక్కడ ఏదో ఆలోచించుకుంటూ ఉన్నాను. సో దాని బదులు షుగర్ అనుకొని సాల్ట్ వేసేయబోయాను. మళ్ళీ కూడా షుగర్ తీసుకొని షుగర్ వేసుకున్నాను. ఇక్కడ వెలిగించానా, అంత బాగా వెలుగుతుంది. టీ పెట్టి నేను అటు వెళ్ళి ఇటు వచ్చానో లేదో గ్యాస్ ఆగిపోయింది కదా అని చెప్పి మళ్ళీ వెలిగించి చూస్తే, తీరా చూస్తే సిలిండరే ఖాళీ అయిపోయింది. నాకు ఇలా టీ సగంలో ఉన్నప్పుడు సిలిండర్ గ్యాస్ అయిపోయినా ఏమైనా పిచ్చ కోపం వచ్చేస్తుందండి. టీ కానీ తాకపోతే నాకు అసలే టీ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి హెడేక్ వచ్చేస్తుంది. దానికి ట్యాబ్లెట్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా హెడేక్ అయితే తగ్గదండి. ఇంకా రోజంతా అలాగే నాకైతే కోపం వస్తుందండి టీ తాగకపోతే హెడేక్ వల్ల. ఇక్కడ ఇలా పెట్టి మా బాబుకి ఇంకా తినిపిద్దామని చెప్పి సెర్లాక్ తీస్తున్నాను. బాబుకి ఇంకా సెర్లాక్ పెడతాను, ఫుడ్ కూడా పెడతాను. సో ఫస్ట్ నేనైతే సెర్లాక్ పెడతానండి, ఎందుకంటే వాడు దాన్ని బాగా తింటున్నాడు. సో ఇంకొద్ది రోజులు అలాగే పెడదామని చెప్పి సెర్లాక్ నేను తెప్పిస్తూ ఉంటాను. వాడు కూడా బాగానే తింటాడు. సెర్లాక్ కూడా మంచిదేనండి, బయట అమ్ముతూ ఉంటారు కదా, మెడికల్ షాప్ల నుంచే తెప్పిస్తాను. ఇది వరకు చిన్నప్పుడు నేను హోమ్ మేడ్ సెర్లాక్ కూడా చేసేదాన్ని, ఇవి కూడా పెట్టేదాన్ని. బాబుకి ఇది కొంచెం బాగా అలవాటైంది. ఎక్కడికన్నా వెళ్ళినా ఇన్స్టెంట్గా వాటర్ పోసి కలిపామంటే ఈజీగా రెడీ అయిపోతుంది. మా బాబుకి చాలా ఇష్టము, ఇంకా ఈజీ టు డైజెస్ట్ కూడా ఉంటుంది. ఇలా బాబుకి పెట్టేసిన తర్వాత బయట ఇంటి ఎదురుగా కొంచెం ముళ్ళ చెట్లు అయితే, అంటే రేగు చెట్లు ఏవైతే ఉన్నాయి, ఇలా ఇంటి ఎదురుగా అయితే ముళ్ళ చెట్లు ఉండకూడదు అంటారండి. ఉంటే అంతగా బాగోదని చెప్పి అంటుంటారు. అందుకే మా హస్బెండ్ అవైతే తీసేయమని చెప్పాను. ఇక్కడ అదే క్లీన్ చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బాగా గుంపుగా పొదలాగా ఉన్నిందండి. మనకి ఏదైనా పాములు అట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అంతకేం కనిపించట్లేదు. సో కొట్టేసి పక్కన వేసామంటే ఎండిపోయిన తర్వాత కాల్ చేస్తే మొత్తం గడ్డి కూడా అక్కడ ఉండేది కాలిపోయి క్లియర్ అయిపోతుంది. సో అందుకే అంతా కొట్టేసి క్లీన్ చేయమని చెప్పాను. సో అదే చేస్తున్నాడు. అది మన ఇంటి పక్కన లేదు కదా, ఎక్కడో దూరంగా ఇంటి ఎదురుగా ఉందనుకుంటున్నారంటే అలా ఏం లేదండి. బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం మన చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా క్లీన్గా ఉంటే కొంచెం మనకు కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. అంటే సడన్గా ఏ టైంకి ఏమొస్తాయో మనకే తెలియదు. సో ముందు జాగ్రత్తగా మనం ఇవన్నీ క్లియర్ చేసి పెట్టుకున్నామంటే మనకే బాగుంటుంది. ఎందుకంటే ముందు రాబోయేటి అన్నీ వర్షాకాలం అండి. ఇవి ఇప్పుడే ఎంత ఉన్నాయి, ఇంకా వర్షాలు పడ్డాయంటే ఇంకా బాగా ఎదిగిపోతాయండి. సో అందుకే ఇప్పుడే మేము కొట్టేసి పక్కనేసేయమని చెప్పాను. సో ఎండిపోయిన తర్వాత నేను కాల్ చేస్తానని చెప్పాను మా వారికి. మన పని మనం చేసుకోవడంలో ఎటువంటి తప్పు లేదండి.
మనకు అవసరమైనప్పుడు తప్పదు, పక్కన వాళ్ళు అయినా ఎవరి అయినా ఇంకా మన అవసరం కోసం మనమే చేసుకోవాలి. ఇంకా ఇటు సైడ్ గోడ సైడ్ కూడా కొంచెం గోడకు ఆనుకొని ఉన్నటువంటివి కూడా కొట్టేయమని చెప్పాను, ఎందుకంటే అటు చెట్లు ఎక్కేసి పైకి పాములు వచ్చేస్తాయని కొట్టేయమని చెప్పాను. ఈ పక్క చూసారు కదా, ఇందాక జేసీబీతో క్లీన్ చేస్తున్నారు. మొత్తం అయితే క్లియర్ అయిపోయింది, ఏం లేదు. మొత్తం అన్నీ లాగేసి పక్కన పెట్టారు, ఎండిపోయిన తర్వాత కాల్ చేద్దామని. ఇప్పుడు చూసారంటే గుడి కూడా బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుంది. ఇంకా మా ఏరియాలో కొన్ని ఫ్లాట్స్ అనేవి పట్టించుకోకుండా అట్టే వదిలేశారండి. అంటే ఉన్నాయి, ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు. ఫ్లాట్స్ అనేవి పట్టించుకోకపోవడం వల్ల పిచ్చి చెట్లు పిచ్చి మొక్కలు అయితే బాగా విపరీతంగా పెరిగిపోయేసి పాములు ఎలా అంటే అలా తిరుగుతున్నాయండి. ఇటు సైడ్ పిల్లలు ఎక్కువగా ఆడుకుంటారు, కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మా ఇంట్లోకే 2-3 టైమ్స్ అయితే పాములు అయితే వచ్చాయండి. సో మేము అందుకే జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అయితే కొమ్మలు పిచ్చి మొక్కలు అనేవి క్లియర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇక్కడ ఇందాక చెప్పాను కదా గ్యాస్ అయితే అయిపోయిందని. గ్యాస్ అయిపోయిన తర్వాత నేను చేసే పనులు ఎట్లా ఉంటాయో చూడండి. ఇవన్నీ టీ కోసం పడే పాటలు అండి, ఫుడ్ కోసం కాదు, ఓన్లీ టీ కోసం పడే పాటలు. ఫుడ్ అంటే మా అత్తయ్య కానీ ఎవరైనా ఇచ్చి పంపించేస్తారు, లేదంటే బయటనే తెచ్చుకుంటాము, దానికి నో ప్రాబ్లం. కానీ టీ అయితే మా వారు తయారండి, ఎందుకంటే మా ఇంట్లో టీ తాగేది నేను ఒక్కటే. మా హస్బెండ్ టీ తాగరు, ఆయన తాగరు కాబట్టి నన్ను కూడా తాగొద్దని చెప్తారు. కాకపోతే నాకు బాగా అలవాటు అయిపోయింది కాబట్టి నేను తాగకుండా ఉండలేను. నేను ఎంత బతిలాడుకున్నా మా హస్బెండ్ బయట నుంచి అయితే టీ అయితే తేరండి. ఇంకా 2-3 డేస్ గ్యాస్ సిలిండర్ తేకుండా అయినా ఉంటాడు, కానీ టీ అయితే అడిగినా కూడా అలాగే ఉండని చెప్తారు. సో నేను అందుకే మా హస్బెండ్ పడుకున్నాక కానీ బయటికి వెళ్ళాక కానీ ఇలాంటి ప్రయత్నాలు అయితే అప్పుడప్పుడు చేస్తుంటాను. నేను మామూలుగా గ్యాస్ మీద పెడితే 10-15 మినిట్స్, లేదంటే ఒక 10 మినిట్స్లో టీ అయితే అయిపోతాయి. నాకు ఈ పొయ్యి పెట్టి చేస్తే ఒక అరగంట గంట అయితే పట్టిందండి ఈ టీ కాయడానికి, ఎందుకంటే నాకు అలవాట్లేదు. ఏదో దొరికిన ఇటుకరాలు తెచ్చేసి కింద ఇసుక పోసేసి 4 పుల్లలు తెచ్చి కట్టు పుల్లలు తెచ్చేసి మంటేసి అయితే ఏదో ఒకటి చేసేయాలని టీ అయితే పెట్టేశాను. ఇది వరకు ఇట్లాంటివి చాలా చేస్తున్నానండి నేను టీ కోసము. ఇలా పొయ్యలు పెట్టేసి మళ్ళీ మా వారు వచ్చే లోపల ఇవన్నీ క్లియర్ చేసేసి ఉంటాను. సో ఇలాంటివన్నీ చాలా బాగా అనిపిస్తాయండి, ఫన్నీగా ఉంటాయి, మెమరీస్గా కూడా ఉంటాయి. ఇలా చేశాను అలా చేశానని. ఇక్కడ నా కష్టం పగవాడికి కూడా రాకూడదండి, ఎందుకంటే నాకు పొయ్యి వెలిగించడం మండించడం అయితే అంతగా రావు. ఫస్ట్ అయితే ఇవి ఇందాక కలిపి పెట్టుకున్నాను, ఫస్ట్ గ్యాస్ పైన పెట్టాను కదా, ఆ టీ తెచ్చి పొయ్యి మీద పెడతా అంటే ఒక 1/2 అవర్ లేట్ అయింది. సిలిండర్ కోసం వెళ్తే అక్కడ వాళ్ళు ఎవరు లేరు గూడౌన్ దగ్గర. మళ్ళీ రిటర్న్ వచ్చాక అవి పొయ్యి మీద పెడితే పాలు అయితే ఇరిగిపోయాయి. నేనైతే మళ్ళీ వెళ్ళి ఫ్రిడ్జ్లో సగం పాలు ఉన్నాయి, ఆ పాలు తెచ్చి మళ్ళీ అయితే పెట్టాను. ఇవి కూడా విరిగిపోతాయా వస్తాయని టెన్షన్తో పెట్టుకుంటూ ఉన్నాను, ఎందుకంటే పాలు ఉన్నాయి కాబట్టి నేను టీ పెట్టాను. పాలు లేకపోతే నేను మా హస్బెండ్ని అడిగితే పాలు కూడా దేరండి, తిడుతూ ఉంటాడు. అంటే నా మంచిగా చెప్తున్నాడు, కాకపోతే నేను దీన్ని కొద్దిగా అలవాటు అనేది తగ్గించుకుంటూ రావాలి. ఒక్కసారిగా అయితే తగ్గించలేమండి, బాగా అలవాటు పడిపోయాను కాబట్టి. చూసారు కదా, టీ అయితే మెల్లమెల్లగా కాగడం స్టార్ట్ అయ్యి కలర్ కూడా చేంజ్ అయ్యాయి. ఈ మధ్యలో గాలి తోలుతుంది, మంట ఆరిపోతుంది, పొగొస్తుంది. చెప్పాను కదా నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఈ మొత్తం కష్టం టీ కోసమేనండి. అలా ఇలా చేసి లాస్ట్కి టీ అయితే పెట్టేశాను. ఈ సెగలో, ఈ పొగకి, ఈ ఎండకి నాకైతే ఫుల్గా చెమటలు పట్టేసి చిరాకు వస్తుంది. ఇంకొకటి పక్క మా టెన్షన్, మా హస్బెండ్ పడుకొని ఉన్నారు, ఎక్కడ లేసి చూస్తే తిడతారని చెప్పి అదొక టెన్షను.
సో అలా ఇలా చేసి లాస్ట్కి టీ అయితే పెట్టేశానండి. కాకపోతే నేను రెగ్యులర్గా పెట్టే టీ కంటే ఈ టీ చాలా టేస్టీగా ఉంది. ఎందుకో తెలియదు, పొయ్యి మీద పెట్టి చేశాను, మరి ఈ పొగంతా పోయి పొగ వాసన కొట్టి మరి టేస్ట్ ఎక్కువగా ఉందో తెలియదు, కానీ టీ మాత్రం చాలా బాగా వచ్చింది. నేను రెగ్యులర్గా తాగేదానికంటే ఇది కొంచెం బెటర్గా ఉంది, బాగుంది. అంటే బయట మనకి షాప్స్లో దొరుకుతాయి కదా స్ట్రాంగ్ టీ, అలా అయితే ఉంది. మరి రోజు నేను ఇలా చేయాలంటే మాత్రం కష్టమండి. ఎట్టకేళ్ళకి నా కష్టం అయితే వృధా పోలేదు, టీ అయితే రెడీ అయిపోయాయి. సో ఇలా నాకైతే ఫుల్ హ్యాపీ అండి. ఎట్ట చేసి అయితే నేను టీ పెట్టేసుకున్నాను. ఇలా టీ కూడా ఇంకా తాగేసాను. కలర్ అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగున్నాయి. నాకు వచ్చిన వంటల్లో మొత్తం ఏటిలో అయినా సరే నేను ఏది బాగా చేస్తానంటే ఒక టీ కాఫీ మాత్రం బాగా చేస్తానండి, తర్వాత ఏదైనాను. ఇక వీడియో అయితే ఇంతేనండి. ఇంతవరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చిన కమెంట్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. మరిన్ని మంచి మంచి వ్లాగ్స్తో మనం మళ్ళీ కలుద్దాము. ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.